జనసేన పార్టీలో ఏ అభ్యర్థికి దక్కని గౌరవం తోట చంద్రశేఖర్ సొంతం చేసుకున్నారు. నామినేషన్కు ఏకంగా కాటమరాయుడే తరలి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక పవన్కు తోట చంద్రశేఖర్ ఎంత ప్రియమైన నేతనో తోట అంటే పవన్కు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనలోని డైనమిజం పవన్ను కట్టిపడేస్తుంది. అందుకే తోట చంద్రశేఖర్కు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు కాటమరాయుడు. తోట చంద్రశేఖర్ గెలుపు కన్ఫర్మ్, కానీ మెజార్టీ ఎంత వస్తుందనే దానిపై గుంటూరు వాసులు చర్చించుకుంటున్నారు. ఆయన వస్తే తమ బతుకులు మారుతాయని బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయన వెంట నడిచేందుకు గుంటూరు వెస్ట్ మొత్తం డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే సమస్యలపై సమరం చేసే నాయకుడు తోట చంద్రశేఖర్. ఆయన గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పవన్ కళ్యాణ్ కూడా తోట చంద్రశేఖర్ ట్రాక్ రికార్డ్ చూసి ఆయనను గుంటూరు పశ్చిమ సీటు కేటాయించారు. అతడొక బుద్ధగయ అతడొక హిమశిఖరం. తోట చంద్రశేఖర్ గారు మనం పెట్టిన అభ్యర్థులందరూ ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మనకు స్థానికంగా ఇక్కడ ఉండేవాళ్ళు, మీకు అందుబాటులో ఉండేవాళ్ళు. మీరు ఆలోచించుకోండి. నేను చెప్పింది మీ భవిష్యత్తుకు ఓటేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు మనకి రూపాయి నలిపి వాసన చూపిస్తే మనం మూర్చపోవద్దు, మార్పు తీసుకొద్దాం. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఇదే మనకి 2 సార్లు తోట చంద్రశేఖర్ గారు మన గుంటూరు నుంచి, ఒకసారి మన గుంటూరు ఎంపీగా, ఇంకోసారి ఏలూరు ఎంపీగా చేశారు. పాపం ఆయన అనుకున్న ఆశయాలు నెరవేర్చలేకపోయారు ముందుకి. ఈసారి మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థిగా తోట చంద్రశేఖరరావు గారిని అభ్యర్థిగా గెలిపించవలసిందిగా కోరుకుంటూ, ఆయన గెలుపు జనసేన గెలుపు, ఆయన గెలుపు పవన్ కళ్యాణ్. ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ హాస్టల్లో ఉన్న మక్క చెల్లెలకి, మా ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. నేను మీకోసం వచ్చాను, మీ తరం కోసం వచ్చాను, మీ ఆశలు నెరవేర్చడానికి వచ్చాను, అవినీతి రాజకీయాలపైన అస్త్రం సంధించడానికి వచ్చాను. మనకి ఇంతమంది యువతున్నారు. యువతకు సంబంధించి భవిష్యత్తు అంటే లోకేష్ గారి భవిష్యత్తు లేదా జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు కాదు. రాజకీయం అంటే మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు. దానికోసం వచ్చాను నేను. ముఖ్యమంత్రి గారికి అమరావతి తప్ప ఇంకేం కనిపించదు. Please subscribe New Waves.